సీరియల్స్ మరియు బిగ్ బాస్ ద్వారా పేరు తెచ్చుకున్న ప్రియాంక జైన్, తన కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన నాన్నను మోసం చేయడం వల్ల వారి కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడుతోందని ఆమె తెలిపింది. సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ బిగ్ బాస్తో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. అనంతరం పలు టీవీ షోలతో అలరిస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక జైన్ తన ఫ్యామిలీ కష్టాలు తెలిపింది. కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో తల్లి శ్రీదేవిలా ప్రతి డ్రెస్లోనూ అమ్మ కనపడేలా జాన్వీ స్పెషల్ డిజైన్స్. ప్రియాంక జైన్ మాట్లాడుతూ, మేము ముంబైలో ఉండేవాళ్లం. నాకు 4 ఇయర్స్ ఉన్నప్పుడు మా నాన్నని ఒక ఫ్రెండ్ మోసం చేశాడు. అతను నాన్నని అడ్డం పెట్టుకుని డబ్బుల విషయంలో చాలామందిని మోసం చేయడంతో వాళ్లు మా నాన్న మీద పడ్డారు. దాంతో మా నాన్నకు ఉన్నదంతా ఇచ్చేశారు. ఆ తర్వాత బెంగుళూరుకు వచ్చేశారు. నేను, మా అమ్మ, మా తమ్ముడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చేశాము. మా నాన్న అక్కడే వర్క్ చేసేవాళ్ళు. అందుకే మా నాన్న డబ్బులు సేవ్ చేసుకోమని చెప్తారు. మాకు సొంత ఇల్లు కూడా లేదు. మా సొంతూళ్ళో మా నాన్నమ్మ, తాతయ్య పేరు మీద ఇల్లు కట్టాలి, అదే నా కోరిక. ఇప్పుడు రెంట్ హౌస్లోనే ఉంటున్నాము. బయట జనాలు మాకు ఏదో భారీగా ఆస్తులు ఉన్నాయి, బాగా సంపాదించేస్తున్నాము అనుకుంటారు. కానీ రియాలిటీ వేరు. మాకు ఏం లేవు అని తెలిపింది. డబ్బుల కోసమే అప్పుడు చేశాను. నాకు కొంచెం నత్తి ఉంది. నేను వద్దు అనుకున్నా వాళ్లు మళ్ళీ అడుగుతున్నారు. ప్రియాంక జైన్ తన కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను బయటపెట్టి, సొంత ఇంటి కోరికను వ్యక్తం చేసింది. ఈ వెల్లడి చాలా మందికి స్ఫూర్తినివ్వడమే కాకుండా, ఆమె నిజాయితీని ప్రతిబింబిస్తుంది.